సార్ వచ్చిన తర్వాత పిల్లల సంఖ్య పెరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక హెచ్ఎం వచ్చిన తర్వాత పిల్లల సంఖ్య బాగా డౌన్ అయిపోయింది. ఆమె సరిగా స్కూల్కి రావట్లేదు. అంతేకాకుండా పిల్లలకి సరైనటువంటి విద్యా సదుపాయం కల్పించట్లేదు. అందువల్ల పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాకుండా సహోపాధ్యాయుల మీద కంప్లైంట్ ఇస్తూ వాళ్ళకి అన్యాయం చేస్తుంది. అక్కడ 1-2 తరగతులకు మోహన్ రెడ్డి సార్ బోధించినా కూడా ఆమె బోధించలేదని డిఓ ఆఫీస్ కంప్లైంట్ చేసింది. దానివల్ల ఆయనకు కూడా నష్టం జరిగింది. అంతేకాకుండా 1.5 months నుంచి మిడ్ డే మీల్స్ లేదు స్కూల్లో. ముందు ఆ మిడ్ డే మీల్స్ గురించి అడిగితే ఆమె పట్టించుకోవట్లేదు, ఎంఈఓ పట్టించుకోవట్లేదు, హెచ్ఎం పట్టించుకోవట్లేదు. దాని మీద ఇక్కడ ఏంటంటే అంతా 90% ఎవరున్నారంటే అక్కడ ఎస్సీ పిల్లలు ఉన్నారు. అగ్రవర్ణాల పిల్లలు మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉన్నది పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఒక పూటమైన సక్రమైన భోజనం అందించాలని ప్రభుత్వం పెట్టినటువంటి పథకం కూడా వాళ్ళ దాకా పిల్లలకి చేరట్లా. దాని మీద ఎంఈఓగా 1.5 నెలల నుంచి ఏం చేస్తుంది? ముందు దానికి ఆమె సమాధానం చెప్పాలి. అంతేకాకుండా స్కూల్లో రికార్డు పోయింది. బుడ్డాయిపల్లి స్కూల్ ఇది రికార్డు వెళ్ళింది. అది ఎట్లా పోయిందో తెలీదు. దాని మీద ఇంతవరకు ఆమె చర్యలు తీసుకోలేదు. ఎవరైనా స్టడీ సర్టిఫికేట్ కావాలంటే రికార్డు లేదని చెప్తున్నారు. దాని మీద ఎంఈఓగా ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా ఆమె చెప్పాలన్నమాట. అది మెయిన్ సమస్య ఉంది మాకు. మిడ్ డే మీల్స్ లేదు, ప్లస్ రికార్డు దొంగతనం జరిగినప్పుడు అసలు ఆమె పట్టించుకొని కూడా